హాయ్ గైస్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వుంట్లు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్టైల్లో రవ్వుంట్లు అనేది ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. ఇలా చేసి మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వండి, వాళ్ళైతే మీకు ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మనకు ఒక కప్పు కొబ్బరి కావాలి, బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాలు ఒక గ్లాసు, చక్కెర ఒక గ్లాసు, తర్వాత మనకి రవ్వ ఒక గ్లాసు, తర్వాత నెయ్యి. ఇంతేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్లో ఈ రవ్వుంట్లు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్న కొలతల్లో తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి, అది వేడి చేసుకోండి. వేడైన తర్వాత కొంచెం రవ్వ అనేది యాడ్ చేసుకోండి. రవ్వ వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి, అప్పుడే మనకి రవ్వుంట్లు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి రవ్వ అనేది, అప్పుడే మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొంచెం రవ్వ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం చక్కెర వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. చాలా సేపు ఫ్రై చేసుకోవద్దండి, చక్కెర అనేది మన పాకంలాగా వచ్చేస్తుంది. అది ఒక 1 మినిట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం రవ్వ చక్కెర అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అదే బౌల్లో మనము ఈ కొబ్బరి అనేది యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు పాలు అనేవి వేడి చేసుకోవాలి. పాలు అనేవి వేడయ్యే లోపల మనము చక్కెర, రవ్వ, కొబ్బరి ఇవి ఉంటాయి కదా, ఇవి బాగా మిక్స్ చేయాలండి. ఇవి బాగా మిక్స్ చేసి మనం దీన్ని ఒక హాఫ్గా డివైడ్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇలా డివైడ్ చేసుకున్నాక మనం వేడి పాలు ఉంటుంది కదండి, వేడి పాలు అనేది కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేయండి. వేడి అనేది ఉంటుంది, అందుకే స్పూన్లోనే బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రవ్వుంట్లు అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి మనం పక్కన అనేది పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ ఉంటుంది కదండి, పాలు అనేది యాడ్ చేయకుండా మనం డ్రై పెట్టుకుంటాం కదా, ఆ డ్రైని ఇలా మిక్స్ చేసుకుంటూ రవ్వుంట్లు అనేది చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల రవ్వుంట్లు అనేది చాలా బాగుంటాయి. కొందరు ఏం చేస్తారంటే పాలు అనేది మిక్స్ చేసుకొని ఉంటలాగా చేసుకొని పక్కన పెట్టుకుంటారు. అది కొంతసేపు ఆరిన తర్వాత గట్టి అనేది అయిపోతుంది, అప్పుడు అంత బాగోదండి తినడానికి. ఇది ఆరిపోయినా సరే మెత్తగానే ఉంటాయి, అంత బాగుంటాయి రవ్వుంట్లు అనేది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూసేసారు కదండి, చాలా సింపుల్ స్టెప్స్లో ఈ రవ్వుంట్లు అనేది చేసేసుకున్నాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లోనే చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.